గోపాల్ రెడ్డి గారు చెప్పండి. సో మీరు అభివృద్ధి సంక్షేమము అన్నీ జరుగుతున్నాయి, ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నారన్న అనుకుంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు కానీ మీరు కానీ చెప్తున్నారు. కానీ ఎందుకు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మారుస్తున్నారు? ఎందుకు పదే పదే హెచ్చరిస్తున్నారు మీరు ప్రజల వద్దకు వెళ్ళండి, మరింత ప్రజలతో ఉండండి, ఈసారి ఎలక్షన్స్ తొందరగా వస్తాయి, జాగ్రత్తగా ఉండండి? ఎందుకని ఇంత జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఏంటి? మీరు గెలుస్తారు, వై నాట్ 175 అనుకున్నప్పుడు ఎందుకని ఇంత జాగ్రత్త వ్యవహరిస్తున్నారు? అంటే మా టార్గెట్ 175 కదా సార్. ఓకే, మేము ఏ సీటు ఒక్క సీటు కూడా కోల్పోయేదానికి ఇష్టంగా లేము. కాబట్టి మేము తగిన జాగ్రత్త ఉంటాము. అంటే మాకు మరీ ఒక వేరే బాధ కూడా ఉంది, ఒకవేళ ప్రతిపక్షమే లేకుండా పోతామనే బాధ ఉంది. అయినా పర్వాలేదు, 175 గెలవాలని మేము టార్గెట్ పెట్టుకున్నాం. తప్పనిసరిగా 175 గెలుస్తాము. అంటే ఇది కొత్త కాదండి ప్రజాస్వామ్యంలో. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో సీట్లు మార్చడం తప్పు ఏమి అది ఏం పెద్ద కొత్త కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చంద్రగిరి నుంచి కుప్పానికి వెళ్ళాడు, మేమేం అడగడంలే. ఇందిరాగాంధీ గారు మెదక్కు వచ్చారు, అంటే చిక్కమగళూరుకు వచ్చారు, చాలా చోట్ల మారారు. అక్కడ నియోజకవర్గాన్ని కానీ అక్కడ జిల్లాని కానీ ఇంకా కొంత ఉత్తేజపరచడానికి కొంత బలమైన నాయకులు పక్కన అంటే కూడా ఇక్కడ గెలవలే కాదు, అక్కడ కూడా ఇంకా ఇంకా బ్రహ్మాండంగా ఆ జిల్లాల్లో ఇంకా తీవ్రమైన ఒక ఉత్సాహం వచ్చేదానికి మారుపిస్తాం కూడా. అది మా అంతర్గత వ్యవహారం. నేను ఇక్కడ తెలుగుదేశంలో లాగా లేదు. తెలుగుదేశంలో ఎట్లున్నదంటే ట్రయాంగిల్ లవ్. ఆ జనసేన వచ్చి తెలుగుదేశం లవ్ చేస్తుంది, ఈ తెలుగుదేశం వచ్చి జనసేన లవ్ చేస్తుంది, జనసేన వచ్చి మళ్ళీ బీజేపీని లవ్ చేస్తుంది. ఒక పక్క కాంగ్రెస్ అక్కడ తెలంగాణలో గెలిస్తే వీళ్ళు చప్పట్లు కొట్టుకుంటారు ఆంధ్రప్రదేశ్ లో. మా తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ ట్రయాంగిల్ లవ్వా లేకపోతే రెడ్ ట్రయాంగిల్ లవ్వా అర్థమే కావడంలే. మేము అట్ట కాదు, మా పార్టీ యొక్క విజయ అవకాశాలు 175కు 175 మేము గెలవాలన్నాము, మేము మారుస్తాము. వాళ్ళు మారకుండా చేయమని చెప్పండి, తప్పే ఉంది. ఓకే, అది మేము మార్చి వాళ్ళు ఎవరు నిలబెడతారు చెప్పమని చెప్పండి. వాళ్ళు ఏ జిల్లాలో నిలబడి ఇప్పుడు బుడ్డా వెంకన్న ఉన్నాడు, కేసీఆర్కి ఇస్తే వాళ్ళు కొట్టుకుంటున్నారు. అది ఆ పార్టీ అంతర్గతంగా టికెట్లు ఎక్కువ వచ్చేటప్పుడు ఉంటుంది ఏ పార్టీలో అయినా. కానీ మా పార్టీకి మా నాయకుని యొక్క లక్ష్మణ రేఖ దాటే ధైర్యం ఎవరికి లేదు. ఆయనకు తెలుసు ఎక్కడ గెలిపించాలని. అట్లా లేకుంటే 150 సీట్లు రావు కదండి లాస్ట్ ఎలక్షన్ లో. ఎవరిని ఎక్కడ పెట్టాలా, ఎవరు సేవలు ఎక్కడ ఉపయోగించాలో అది మా ఇష్టము. మేము మారుస్తామంటే వాళ్ళకి ఎందుకో ఉత్సవాలు పెళ్లి ఊర్లో చదువుతామంటే మామూలుగా ఇవి దాని గ్రామ సింహాలు ఆవులకి వాళ్ళకి ఎగురుతా ఉన్నట్టు వాళ్ళకి ఎందుకండి అంత? మేము ప్రజల్లో గెలుస్తాము తప్పనిసరిగా. మాకన్నా అదనంగా ఏం చేస్తారో చెప్పాలి వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. మాకన్నా సుపరిపాలన ఏం చేస్తారో చెప్పాలా. రేపు మేము తెచ్చాము వాలంటరీ వ్యవస్థను తెచ్చాము, సచివాలయ వ్యవస్థ తెచ్చాము, వాళ్ళు ఏం తెచ్చినారని చెప్పాలా. ఇంకేం అదనంగా మాకన్నా చేస్తారో చెప్పాలి తప్ప వాళ్ళు ఏం చేయలేక అది చేయలేదు ఇది చేయలేదు అంటారు. మేము అంటున్నాం, మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా అన్నారు అప్పుడు ఉచిత విద్యుత్ గురించి